హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అనమాట. మనమైతే నున్న మ్యాంగో మార్కెట్లో ఫస్ట్ బ్లాగ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ బ్లాగ్ తెలుసు కదా, మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాము. ఇగుటూరి పరమారెడ్డి గారి షెడ్ తెలుసు కదా, ఇగుటూరి పరమారెడ్డి గారి షెడ్, రమమ్మ కళా కేంద్రం, పూర్ణ కళార్ట్స్. మన పూర్ణ అన్న కూడా ఎదురుగా ఉన్నాడు, మంచి బిజీగా ఉన్నాడు అన్న ఇన్ని రోజులు. సో బయట అయితే మంచి మంచి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపలికి వెళ్దాం. బొంబాయి మోడల్ కూడా ఉంది, అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సంవత్సరం అన్న మంచి మంచి బొంబాయి మోడల్స్ అయితే తీసుకొని వస్తున్నాడు మన కోసం. అన్నకి అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మనకి మంచి సపోర్ట్ అయితే ఇస్తాడు ప్రతి వీడియోలో. అదే కాకుండా మంచి ప్రైజ్ అయితే ఇస్తాడు ప్రతి బొమ్మకి, ప్రతి విగ్రహానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 feet అండ్ 5.5 feet గణపతి అయితే చూద్దాం మనం. ఎలా ఉన్నాయి ఏంటి, మొత్తం బొంబాయి మోడల్స్ అనమాట. నా వెనక ఉన్నాయి మొత్తం బొంబాయి మోడల్సే. ప్రతిదీ చూద్దాం డీటెయిల్గా. బ్లాగు చాలా అద్భుతంగా వచ్చింది. మీరు ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వస్తున్నారు, దానివల్ల మనకి ఏం ఉండదు. జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే మీకు 10 మంది చూసి రావాలని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విగ్రహాన్ని చూసుకుందాం. సో స్టార్టింగ్ రాగానే మనకి మంచి అటు ఇటు ఏనుగులు వచ్చేసి 2 బ్యాక్గ్రౌండ్ మంచిగా గుర్రాలు, పైన రామ్లాల్ అని ఒక చిన్న లోగో ఒకటి వచ్చేసి మంచిగా అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. సిమెంట్ కలర్ ఫేస్, బాడీ మొత్తం సిమెంట్ కలర్, గ్రీన్ కలర్ కిరీటము, ఆభరణాలు అన్నీ గ్రీన్ కలర్ అయితే వచ్చేసినాయి. మెడలో టవాలు, తుండు, పింక్ కలర్, జస్ట్ రెడ్ కలర్ పంచ, మంచిగా సింహాసనం మీద కూర్చున్నట్లయితే స్వామివారు అయితే ఉన్నారు. అటు ఇటు బ్యాక్గ్రౌండ్ గుర్రాలు, మంచి డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఐస్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే వేసారనమాట పెయింటర్స్. ఐస్ అన్న దగ్గరుండి మరీ చేపిస్తాడు ప్రతి విగ్రహాన్ని. సో చెవులు కానీ ఏదైనా ముంబై స్టైల్ అనమాట ఈ గణపతి వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 7 feet అయితే ఉంటుంది, 5 feet అయితే ఉంటుంది. సారీ 7 feet కాదు, 5 feet. అటు ఇటు చూసారా 2 ఏనుగులు. సో ఏనుగులు ఇలా మనకి పైకి పెట్టేసి దంతాలతో కూర్చున్నట్లు. సో సేమ్ మోడల్ చేంజ్, కలర్ చేంజ్. ఇది ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. సేమ్ అదే పీసు, కలర్ చేంజ్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా 5 feet, 5.5 ఉండిద్ది. సారీ, కింద స్టాండ్ అయితే ఏమి రాదు, జస్ట్ నార్మల్ స్టాండ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాండ్ అనమాట. సో ఇంకొక విగ్రహం వచ్చేసి విట్టల, పాండురంగ విట్టల, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ పాండురంగ విట్టల. ఇక్కడ కవర్ ఉంది. సో వెనకమాల అమ్మవారి టైపు సంథింగ్ ఏదో ఉంది. ఇటు పక్క వచ్చేసి ఒక నాదుడు సంథింగ్ వేణ వాయిస్తా ఒక ఆయన అయితే ఉన్నారనమాట. ఆయన ఎవరో అర్థం కావట్లా, తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఇక్కడ ఫేస్ మీద చూసుకున్నట్లయితే స్వామివారిది విట్టలరాజు, పాండురంగ విట్టలే బొట్టు అయితే పెట్టారు మనకి. కిరీటం కూడా చాలా అద్భుతంగా ఉంది, ఫేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. స్వామివారు మంచిగా సింహాసనం మీద 2 చేతులతో కూర్చొని ఉన్నారు. మొత్తం స్వామివారికి 4 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అనమాట. చాలా అద్భుతంగా ఉంది చూసుకున్నట్లయితే. బ్యాక్గ్రౌండ్ కూడా పాండురంగ విట్టలే ఉంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ పాండురంగ విట్టలే ఉన్నారు, ఇటుపక్క కూడా. సో స్వామివారి కళ్ళు చూడండి ఒకసారి, లుక్ వేయండి. ఇది వచ్చేసి దగ్గర 9 feet అయితే ఉంటుంది గణపతి. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు టాప్ టు బాటమ్. కింద అటు ఇటు 2 నెమళ్ళు వచ్చేసాయి సింహాసనానికి. మొత్తం ఇక విగ్రహం ఇదనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9 feet అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి మన తెలుసు కదా, పూరి జగన్నాథ్ స్టైల్లో అయితే గణపతి ఉంది ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎవరెవరైతే ఉంటారో సుభద్ర, బలరాముడు, పూరి మన కృష్ణ భగవాను. సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఇక్కడ గరుకుమంతుడు బ్యాక్గ్రౌండ్లో. ఇటుపక్క వచ్చేసి హనుమాన్, మన హనుమాన్ వెన్నంటే ఉంటాడు ఇప్పుడు మనకి, అలాగే మన వినాయకుడు కూడా. సో ఇది కూడా మంచి సిట్టింగ్ పొజిషన్లో బ్యాక్గ్రౌండ్ మంచి కలర్స్తో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 8 feet అయితే ఉంటుంది గణపతి. 7.5 అయితే ఉంటుంది. ఇది కూడా చాలా యూనిక్ మోడల్ అనమాట. లాస్ట్ టైము ఇది వచ్చింది కానీ పూరి జగన్నాథ్, కానీ ఇంత డీటెయిల్గా అయితే రాలేదు. సో ఇంకొక మోడల్ వచ్చేసి దర్బార్ సే ఆయా, రాజా సే ఆయా అన్నట్లు ఉందన్నమాట ఈ గణపతి. చూసుకోండి మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఆర్చ్ బ్లూ కలర్ వచ్చేసి స్వామివారు
ఒక చేతిలో త్రిశూలం, ఇక్కడ ఏదన్నా త్రిశూలం ఒకటి వచ్చినా బాగుండిద్ది, ఒక చేతిలో ఆశీర్వదిస్తున్నట్లు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ దంతాలు కానీ, ఆ కళ్ళు కానీ. ఇక దీనికి ఇంకా బొట్టు అయితే పెట్టలేదు స్వామివారికి. సో నుదుటి మీద బొట్టు అయితే పెట్టాలి. ఇది వచ్చేసి 10 feet అయితే ఉంటుంది ఐడిల్. చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. సో ఇంకొక విగ్రహం 11.5 ఉంటుంది ఆల్మోస్ట్. చూసారు కదా, షేర్ దర్బార్కా షేర్ అన్నట్లుంది, మామూలుగా లేదు. ఇటుపక్క పులి, అటుపక్క పులి, పెద్ద పులులు రెండు మధ్యలో మన వినాయకుడిని చూస్తూ ఉంటే ఉంటుంది మామా. అసలు కళ్ళు చూడు, బార్కా షేర్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. గణపతి చూస్తున్నారు కదా, మధ్యలో వైట్ టవాలు స్వామివారి మెడలో, మామూలుగా లేదు. అటు ఇటు సింహాలు, అసలు బాంబే మోడల్కి మన ఆంధ్ర స్టైల్ సింహాలు పెట్టి పులులు పెట్టి లుకింగే వేరు మార్చేశారనమాట. పూర్ణాన్ని ఆ రకంగా డిజైన్ చేయించేశారు. అది వేరే విషయం అనుకోండి, మామూలుగా లేదు అసలు. చూడండి 11.5 ఉండిద్ది పర్ఫెక్ట్గా. గణపతి చూడండి, ఫేస్ చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది. కళ్ళు కానీ అసలు అట్రాక్షన్ అనమాట, ఆ రకంగా ఉన్నాయి. చేతిలో శంఖము, ఒక చేతిలో పులిని నిమురుతున్నట్లు, ఒకటి ఆశీర్వదర్శనం చెయ్యి, ఒకటేమన్నా మన స్వస్తిక్ ఉంటుంది కదా ఆ చెయ్యి అనమాట. సో ఇదొక మోడలు. సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన అమ్మవారు, మనకి అమ్మవారు వచ్చేసారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆర్చ్ కమలాలతో వచ్చేసింది. వీణ వాయిస్తా, కింద నెమలి, సరస్వతి పుత్రుడు అంటారు కదా, సో ఆ టైప్లో అయితే వచ్చేసింది అనమాట. ఒక చేతిలో శ్రీ బుక్ ఒకటి పెట్టుకొని ఉంది. సో ఇదైతే చాలా అద్భుతంగా ఉంది ఐడియల్. ఇది కూడా మంచి నెమలి పింఛము ఇచ్చి స్వామివారు, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్లయితే మంచి మంచి కమలాలు, కలర్స్ చాలా అద్భుతంగా వచ్చేసాయి దీనికి కూడా. ఇది కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి సేమ్ 10 feet అయితే ఉంటుంది ఈ గణపతి కూడా, చాలా హైలైట్. సో ఇందులో మీకు స్వామివారికి త్రిశూలం బొట్టు అయితే పెట్టారనమాట. కళ్ళు చూడండి అసలు, బొబ్బా ఏమన్నా ఉన్నాయా, వేరే లెవెల్. ఆర్టిస్టులు అన్నను ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడో కానీ అదిరిపిచ్చేశారు ఆర్టిస్టులు ఈసారి. పోటీగా చేస్తున్నారు ఏదైనా. ఇక్కడ మనకి డిఫరెంట్ వేరే లుక్, హంస టైప్లో స్వామి. సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చి మీ చాయిస్ మీకు కావాల్సిన కలరు. ఇంకా పెయింటింగ్ వేయని ఉన్నాయి, పెయింటింగ్స్ వేయించుకోవాల్సింది అనుకుంటే మీకు కావాల్సిన కలర్ చెప్తే అన్నైతే వేస్తారు. సో ఇందాక చెప్పాను కదా, పూరి జగన్నాథ్ స్టైల్. చూసారా, పైన చాలా పెద్ద విగ్రహం ఇది. ఇది వచ్చేసి ఒక 12 feet అయితే ఉంటుంది విగ్రహం. పైన మొత్తం పూరి జగన్నాథ్, మొత్తం ఒకటే కలర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్, మంచిగా డిజైన్ చేశారు. స్వామివారు కూడా మంచిగా ఐస్ కానీ కళ్ళు కానీ చూడండి, అబ్బా ఏమన్నా ఉందా, పిచ్చెక్కేస్తుంది స్వామి. ఆ మాత్రం ఉంటుంది మరి. టవాలు వేశారు మెడలో, మనకి మంచి యూనిక్ క్లాత్ అయితే వేశారు అన్న, మంచిగా తీసుకొని బ్లూ కలర్ పంచితో స్వామివారు మంచిగా ఆయా దర్బార్ అన్నట్లు కూర్చున్నాడు అనమాట స్వామి. ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఎలా. ఇక్కడ సేమ్ అదే ఐడియల్, కాకపోతే పెయింట్ మారుస్తున్నారు అనమాట. దానికి దీనికి లుకింగ్ తీసుకోండి. పైన పూరి జగన్నాథ్ సేమ్ ఎలా ఉంటారో, కృష్ణుడు, సుభద్రాదేవి, బలరాముడు అంటారు, బలరాముడు అంటారు, ఓకే రెండు. సో బట్ కాకపోతే కలర్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట. సో ఇంకా మీకు ఇలాంటి ఐడియల్ కావాలంటే, కలర్స్ చేంజ్ కావాలనుకుంటే ముందుగానే వచ్చి బుక్ చేసుకోండి. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మా అన్న మనం చెప్పిన కలర్స్ అయితే వేస్తాడనమాట. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఈ మన పులులు ఉన్నాయి కదా, వాటికి కూడా మంచి మంచి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే పెయింట్ వేయకుండా వాళ్ళకి నచ్చిన కలర్ ఇద్దామని చెప్పి అన్న ఆలోచిస్తున్నాడు. ఇది చూసారా, అసలు పాలరాయి మీద కూర్చున్నట్లు ఉంది స్వామివారు. ఇప్పుడే చూశాను నేను, అదిరిపోయింది అనమాట. మొత్తం గోల్డ్ వచ్చేసి యూనిక్గా స్వామివారు పాలరాయి మీద కూర్చున్నట్లు ఉన్నారనమాట. పాలరాయి ఫినిషింగ్ ఇచ్చారు, అదిరిపోయింది. మరి ఆ మాత్రం ఉంటుంది అన్నతో ఈ సంవత్సరానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేసి మీరు ఏ విగ్రహాన్ని బుక్ చేశారో చెప్పండి. మనం నెక్స్ట్ వీక్ సండే అయితే ఇక్కడ మనం మీటప్ అయితే పెడదాం. ఎవరెవరు వస్తారో కూడా రండి. ఏ విగ్రహం బుక్ చేశారో చెప్పండి.
మనం దాన్ని బట్టి వీడియో చేసుకున్నాం, ఆ విగ్రహాన్ని రివ్యూ చేద్దాం మీ అనుమతితో. లైక్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు, అది ఉంటేనే